తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక హార్డ్వేర్ యూనివర్సిటీ నుంచి అరుదైన ఆహ్వానం అందుకున్నారు. ఆ యూనివర్సిటీ కెనెట్ స్కూల్ తొలిసారిగా ఏఐ పాలసీ సింపోజియంను నిర్వహిస్తూ ఉండగా ఇందులో ప్రసంగించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపింది. మార్చి 27న ఈ కార్యక్రమం జరగనుంది. ఇండియా నుంచి ఈ ఆహ్వానం అందుకున్నది రేవంత్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్ల ప్రభావంపై ఈ సింపోజియంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇది ఇలా ఉండగా ఏఐ ఎకోసిస్టమ్, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, భూ విద్యుత్ నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని కోరారు. ఇటీవల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా హార్వర్డ్ యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా సీఎంను కలిసి సింపోజియంపై చర్చించారు. హార్వర్డ్ తనను ఆహ్వానిస్తూ పంపిన లేఖను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తనని హార్వర్డ్ ఆహ్వానించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత విజయం కాదని యావత్ తెలంగాణకు దక్కిన గౌరవం అని అన్నారు.